రోడ్డుపైన రయ్యన దూసుకెళ్లింది వాటర్ ట్యాంకర్. ఒక్కసారిగా నాలాలో దిగబడిపోయిన పరిస్థితి. ఇక నడి రోడ్డు కుంగిపోవడంతో నాలాలో ఇరుక్కుపోయింది వాటర్ ట్యాంకర్. హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ రోడ్డు కుంగిపోవడం భయాందోళనకు గురి చేస్తుంది. ఇక వాటర్ ట్యాంకర్ కుంగిపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాం. రోడ్డు కుంగిపోవడంతో ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితి. ప్రాణాలతో ట్యాంకర్ డ్రైవర్ బయటపడ్డట్టుగా తెలుస్తుంది. రోడ్డు కుంగడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వాటర్ ట్యాంకర్ రోడ్డుపై వచ్చి కుంగిపోయిన పరిస్థితి అయితే క్లియర్గా మనం స్క్రీన్పై చూడవచ్చు. हम लोग दोनों कमेटी मेंबर्स भी यहाँ के सोसाइटी के, और जो है मैं यहाँ का लीडर भी हूँ। और हम लोगों ने सुबह 6:30-7 बजे यहाँ पे मालूम पड़ा कि लारी ऐसा गिर गया है यहाँ पर। तो मेन इसका जो रूट कॉज क्या है, पानी नहीं है हम लोगों को। 150 फ्लैट है पीने के लिए, या कोई भी गवर्नमेंट से पानी की सप्लाई नहीं था। पिछले 10 साल से हम लोग कंटिन्यू जो है प्रशासन को हम लोग रिक्वेस्ट करते जा रहे हैं कि पानी के लिए पाइपलाइन। ఇక హైదరాబాద్ బంజారా హిల్స్లో రోడ్డు కుంగి వాటర్ ట్యాంక్ ప్రమాదానికి గురైన ఘటనపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్లో నిన్న చూస్తే మనకు భారీ వర్షం కురిసిందనే చెప్పాలి. అయితే ఈ భారీ వర్షం పడడంతో మాత్రం నగరం అంతా అకలకుతలం అయిందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కుకట్పల్లి, యూసుఫ్గూడ లాంటి ప్రాంతాలలో చూస్తే అయితే భారీ వర్షపాతం నమోదైందనే చెప్పాలి. అయితే ఈ వర్షం కారణంగా అయితే ఈరోజు రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉదయం 4 గంటలకు అయితే రోడ్డు కుంగిపోయింది. అయితే రోడ్డు కుంగిపోయిన సమయంలో వాటర్ ట్యాంకర్ అటు నుంచి రాగా అయితే ఒకసారిగా వాటర్ ట్యాంకర్ అయితే కుంగిపోయిన నాలలకి దిగబడ్డదని చెప్పాలి. అయితే ఉదయం 4 గంటల నుంచి మాత్రము మహేశ్వరి టవర్స్ దగ్గర అయితే స్థానికులు, ఇక్కడ ఉన్న కాలనీవాసులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే గతంలో కూడా ఇది 2 సార్లు జరిగింది. ఇది జరగడం 3వసారి అని కూడా మనకు కాలనీవాసులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తే కూడా మనము మొత్తం లారీ వాటర్ ట్యాంకర్ అనేది మొత్తం మనకి దీంట్లో కుంగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 2 టైర్లు రోడ్డుకి ఇటువైపున, మళ్ళీ 2 టైర్లు అన్నకి దిగబడ్డ సంఘటన కూడా కనిపిస్తుంది. దీంతో మనకు లోపల ఉన్న వాల్ మొత్తం కూడా కూలిపోయినది కూడా మనకు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే మనకు వాటర్ ట్యాంకర్ కుంగిపోయిందో దాని పక్కన చుట్టుప్రక్కల కూడా చూస్తే కూడా రోడ్డు కూడా ఇంకా మనకు కుంగిపోయిన విధంగానే కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే వాటర్ ట్యాంకర్ ఇక్కడ కుంగిపోయిందో ఆ సమయంలో అయితే వాటర్ ట్యాంకర్ కుంగిపోయిన సమయంలో అయితే డ్రైవర్ కూడా సేఫ్గా అయితే బయటపడ్డారు. కానీ ఇంజూర్డ్ అయితే అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకర్ 4 గంటలకి కుంగిపోయింది. ఇప్పటి వరకు కూడా దీనికి తీయడానికి అయితే ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు ఒకవైపు చూస్తే అయితే ఇటు పోలీసులు వచ్చి, లేదంటే ట్రాఫిక్ వాళ్ళు కూడా వచ్చి దీని అయితే క్లియరెన్స్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది క్లియర్ చేయడానికి మాత్రం ఒక భారీ క్రెయిన్ వచ్చిన తర్వాతనే ఇది బయటికి తీయగలుగుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇది మనకు ఈ వాటర్ ట్యాంకర్ బయటికి రావాలంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మహేశ్వరి టవర్స్ దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోవడమే దీనికి ముఖ్య కారణం అని కూడా మనకు తెలుస్తుంది. ఇంకా కుంగిపోయిన రోడ్డు కూడా సైడ్స్కి మనకు రోడ్ ఇంకా డ్యామేజ్ ఉంది. అయితే ఏ సమయంలో అయినా ఈ రోడ్డు మొత్తంకి కుంగిపోయే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎంతో ప్రమాదకరంగా మాత్రము మనకు రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లోని మహేశ్వరి టవర్స్ దగ్గర అయితే రోడ్డు పరిస్థితి ఇదని చెప్పాలి. చూడడానికి ఇది మాత్రం పేరుకి బంజారా హిల్సే, కానీ ఇలాంటివి మాత్రం మనకు పైన మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ లోపల చూస్తే మాత్రం ఇలాంటి ప్రమాద ఘాటికలు అయితే మోగుతున్నాయని చెప్పాలి. ఒకవేళ ఈ వాటర్ ట్యాంకర్ కుంగిపోయే సమయంలో ఎవరైనా ఉండి ఒకవేళ అందులో పడి ఉంటే మాత్రం ఇది మనకు పెద్ద ప్రమాదకరంగానే మారుతుందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా చూస్తే అయితే మనము మహేశ్వరి టవర్స్లో అయితే గత 10 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కమిటీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే స్థానికులు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ వాటర్ సమస్యతో అయితే వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పటివరకు అయితే మనం వాటర్ డిపార్ట్మెంట్కి అవ్వచ్చు, లేదంటే అధికారులకి చెప్పినప్పటికీ మాత్రం ఇక్కడ వాటర్ సమస్య అయితే తీవ్రంగానే ఉంది. ఇప్పటివరకు అయితే వీళ్ళకి ఎలాంటి సొల్యూషన్ అయితే దొరకలేదని చెప్తున్నారు. కనీసం ఇక్కడ ఉండే 150 to 180 రెసిడెన్షియల్స్ ఉంటాయి. అయితే ఎక్కడ చూసినా మనకి ఏ బ్లాక్లో చూసినా కానీ ఇదే వాటర్ సమస్య అయితే కనిపిస్తుంది. అయితే రోజుకి వాళ్ళకి వాటర్ సప్లై చేయడానికి కూడా సుమారుగా 10 నుంచి 11 ట్యాంకర్లను వాళ్ళు పిలిపించుకుంటూ ఉంటారు. రోజుకి 10 ట్యాంకర్లు వచ్చి వీళ్ళకి వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పటివరకు వాళ్ళకి బోర్స్ కానీ లేదంటే పైప్ లైన్ కానీ లేకపోవడం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో కూడా రోడ్డు సరిగ్గా లేకపోవడంతో మాత్రము ఇంత ప్రమాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు క్రెయిన్ వచ్చిన తర్వాతనే ఈ వాటర్ ట్యాంకర్ని అయితే బయటికి తీయగలుగుతారు. ఇంకా రోజుకి ఇలానే వాటర్ ట్యాంకర్స్, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి రోడ్డు సరిగ్గా ఉండకపోవడంతో మాత్రం మహేశ్వరి టవర్స్ దగ్గర అయితే వర్షం